హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడు మనమైతే చికెన్ ఫ్రైడ్ చేసుకోవాలని చూపిస్తున్నాము. ఫస్ట్ చికెన్ని బాగా కడుక్కునేసి దానిలో కొంచెం ఉప్పు వేసుకొని నానపెట్టుకోవాలా 2 minutes. అది పక్కకు పెట్టుకునేలా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని దాని మీద మూకుడు పెట్టుకోవాలా. మూకుడు లేకపోతే బండి పెట్టుకోవాలా. బండి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకోవాలా. చెప్పు నువ్వు. ఒక 4-5 లవంగాలు, మిరియాలు, 2 చెక్క, సాసు, గసగసాలు బైనీస్ నేనేమో సారీ ఆకు, బిర్యానీ ఆకంట, కొంచెం మేతి సొప్పు, కొంచెం మేతి సొప్పుని దాంట్లో షాజీరా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చి పచ్చిమిర్చి. ఇప్పుడు దాన్ని బాగా రోస్ట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి తెల్లగడ్డలు యాడ్ చేయాలి. దాని లోపల కొంచెం అల్లం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్ ఒకటి. దీంతో బాగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రోస్ట్ అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది రోస్ట్ అయిపోయినాక మంచి నూనె వేసుకోవాలి. మళ్ళీ దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మెయిన్ మసాలా మంచిగా వస్తుంది. వేరే ఇంకేమీ వేసేలేదు. వేరే మసాలా ఇదే. పచ్చివాసన పోయే వరకు డ్రై చేసుకొని వేసుకోవాలి. బాగా రోస్ట్ అయింది. దీన్ని తీసి పక్కకు పెట్టుకున్నాం. మనం ఇది ఆరే వరకు పక్కకు పెట్టుకుని మళ్ళీ మిక్సీకి వేసుకున్నాం. ఇది ఆరే వరకు పక్కకు తీసి పెట్టుకున్నాము. ఇది రోస్ట్ అయింది. దీంట్లో కొంచెం పుదీనా పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకున్నాము. మళ్ళీ కొత్తిమీర, పుదీనా కొత్తిమీర ఎంత పడితే అంత బాగా మనకి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం కొబ్బరి అట్లేమీ వాడలేదు. ఇదంతా వాడిపోయింది. దీన్ని తీసి ఆడే వరకు పక్కన పెట్టుకుని మళ్ళీ మిక్సీకి వేసుకున్నాం. బండ్లు పెట్టుకుని నూనె వేసుకున్నాం. కొంచెం నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి. నూనె బాగా కాగిన ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్కి కొంచెం ఉప్పు వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ఇది చికెన్లో ఉప్పు వేసి నానపెట్టుకున్నాం కదా, 1/2 hour నానపెట్టుకున్నాము. వేయాలంటే ఇది బాగా జ్యూసీగా మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు దీంట్లోకి వేయాలి. చికెన్ దీన్ని మిక్స్ చేసుకున్నాం బాగా. కానీ దీనికి ఏమి మనం వాటర్ అనేది యూస్ చేస్తాము. మిక్స్ చేసుకుని కొంచెం మూత పెట్టుకున్నాం. దీన్ని కనుక వాటర్ అనేది అవసరం. ఇది ఆరిపోయింది. దీన్ని మిక్సీలోకి వేసుకొని మిక్సీ చేసుకుంటాం. ఇట్లా రోడ్లో మనం చేస్తాం కదా, పచ్చగా రోడ్ పచ్చడి కదా, ఈ తర ఉండాలి. ఫుల్ స్మాష్ అయిపోతుంది. ముందుగా అయిపోయింది. ఇప్పుడు ఈ టైప్ ఉండాలి. నీళ్ళు ఏమి వేసిండాలి. ఇప్పుడు బాగా దీన్ని అప్పుడే ఉడికించిన దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడికి టమాటోలు వేసుకోవాలి. 2 టమాటోస్ తీసుకోవాలి, మీడియం సైజ్వి. టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాని జట్లో రాళ్ళుప్పు మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించాలి. టమాటో ఉడికింది, కొంచెం మెత్తగా అయింది. మనము పేస్ట్ చేసుకుంటుంది దీంట్లోకి వేస్తున్నాం. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసుకునే దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి.
హాఫ్ స్పూన్ గరం మసాలా. మా అమ్మ అయితే మిక్స్ చేసుకుంటాను ఇది. అంతా వేసుకోవడం కదా, ఇది పైన కింద వచ్చే వరకు 5-10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. చూడండి ఇట్లా పైన తేలుతుంది నూనె. ఇది ఉడికింది రాదు. ఇక్కడ బాగా తీసి ఉడుకుంది.